హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏదైతే ఉండిలో నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం మీద రాష్ట్రం మొత్తం చూపు ఉందండి. ఎందుకంటే అక్కడి నుంచి పోటీ చేయబోయేది ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు, ఆయన పోటీ చేస్తున్న ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటి నుంచి ఆ నియోజకవర్గం నుంచి ఒకటే చర్చ, చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అంటే రోజుకో రకంగా ఉండి నియోజకవర్గం మలుపు తిరుగుతుంది. కలవపూడి శివరామరాజు ఎవరైతే ఉన్నారో ఆయన రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా, టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదని రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా ఆయన్ని కూడా నేను విత్డ్రా చేయింతాను నామినేషన్లో, ఆయన్ని కూడా ఆయనతో నేను మాట్లాడుకుంటాను, వాళ్ళిద్దరిని నేను కామ్ చేసుకుంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన్ని బతిమాలి మొత్తానికి ఎలాగైతే ఉండి టిక్కెట్ని అయితే కనుక సాధించుకోగలిగారు రఘురామకృష్ణరాజు. కానీ అనూహ్యంగా ఏంటంటే కనుక ఎవరైతే రామరాజుకు ఉన్నారో ఆయన అయితే కనుక విత్డ్రా చేసుకుని ఈయనకి సంఘీభావం తెలిపి ఈయన కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ ఎవరైతే కలవపూడి శివ ఉన్నారో ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పోటీలోనే ఉంటాను, విత్డ్రా చేసుకోను అనేది కనుక అలాగే విత్డ్రా చేయకుండా ఆయన పోటీలోనే ఉన్నాడు. గొప్ప విచిత్రం ఏంటంటే అక్కడ ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ పార్టీ సింబల్స్ కేటాయించిందో సింహం గుర్తుని కలవపూడి శివ గారు కేటాయించిందండి. అక్కడ మలుపు తిరిగింది. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో చాలామంది హాట్ టాపిక్ చాలామంది ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకునే మాట ఏంటంటే కలవపూడి శివకి తగ్గటువంటి పార్టీ సింబల్ వచ్చింది సింహం అనేది మాట్లాడుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా అంటూ ఉంటారు కదా, సింహం సింగిల్గా వస్తుంది, సింహం పందులే గుంపులుగా వస్తాయి అనే ఏదైతే మాట ఉందో ఆ మాటను ఎక్కువ ఉండి నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు మాట్లాడుతున్నారో. ఎందుకంటే శివరామరాజు ఎవరైతే కలవపూడి శివ ఉన్నాడో సింహం సింగిల్గా వస్తాడు కాబట్టి కలవపూడి ఎవరైతే రామరాజు ఉన్నారో తర్వాత త్రిబుల్ రఘురామరాజు ఉన్నారో మొత్తం కూటమంతా కలిపి నా మీద పోటీకి వస్తుంది అని అక్కడ రెబల్ అభ్యర్థి మాట్లాడడం. కాబట్టి ఏదేమైతేనంటే అక్కడ మాత్రం రాజకీయం త్రిముఖ పోటీ ఏర్పడింది. ఈ త్రిముఖ పోటీలో భాగంగా అంచనాలన్నీ తలకిందులు అవుతున్నాయి. నిజమండి. ఎలా అంటే రఘురామకృష్ణరాజు గారు నెగ్గాలని కొన్ని కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాడు. అక్కడ పార్టీ ప్రచారానికి తిరిగిన వాళ్ళకి వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. నిజమే. కానీ అక్కడ టాక్ ఏంటంటే కనుక ఎలాగైతేనండి సింహం నిలుస్తుంది, సింహం గెలుస్తుంది అనేది మాట్లాడతారు. చెప్పలేం. అనూహ్యంగా రఘురామకృష్ణరాజు గారి మీద అలాగే వైసీపీ అభ్యర్థి మీద పోటాపోటీగా ఉన్నటువంటి ఈ తరుణంలో సింహం సింగిల్గా అక్కడ ఉండి నియోజకవర్గాన్ని క్లీన్ షిప్ చేస్తే కనుక చెప్పలేం ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఉండి నియోజకవర్గంలో చాలా మట్టుకు ప్రజలు కలవపూడి శివ కూడా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు తెలుగుదేశంలో టీడీపీ ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, అపర మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి, అలాంటి కలవపూడి శివకి టిక్కెట్ ఇవ్వబోతున్న రెబల్గా పోటీ చేశాడు. కాబట్టి అయినా సరే ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కలవపూడి శివ వెనకాలే ఉన్నారు అనేది మాట్లాడుకున్నారు. ఒకవేళ త్రిబుల్ కూడా ఉన్నారంటే కనుక ఆయన ఇచ్చే డబ్బులు, ఎందుకంటే మాటలు కాదు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి డిసైడ్ అయ్యే ఎమ్మెల్యే బరిలో నిలబడ్డాడు ఎవరో త్రిబుల్ రఘురామకృష్ణరాజు. కాబట్టి ఏదేమైనా ఆయనకు వచ్చిన సింబల్ కలవపూడి శివకు ఏదైతే సింహం ఆ సింబల్ వచ్చిందో అక్కడి నుంచి మరింత జోషి పెరిగింది. అక్కడ ఉండేటటువంటి ఎవరైతే కార్యకర్తలు కానీ ఆ నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ సింబల్ తోటి చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఉత్సాహం రెట్టింపయింది అనేది చాలా మంది మాట్లాడుకున్న మాట. ఏదేమైనా సింహం సింగిల్గా వస్తుందా లేదా కూటమితో ఉన్నటువంటి వాళ్ళు సింగిల్గా ఎజెండాతో వస్తారా ఏంటనేది మనం అందరం వేచి చూడాల్సిందే. ఉండి నియోజకవర్గం గురించి చాలా మంది మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీకు షేర్ చేయాలని మీ ముందుకు వచ్చాను. మర్చిపోద్దు, చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని. ఉండిలో కలవపూడి శివ నెగ్గుతారా, వైసీపీ అభ్యర్థి నెగ్గుతాారా, రఘురామకృష్ణరాజు గారు నెగ్గుతారా, ఎవరు నెగ్గుతారనేది మీ అభిప్రాయం కోసం నేను వెయిట్ చేస్తాను. మర్చిపోకుండా మీరు కామెంట్ చేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.